హలో, హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డివోటిక్ అండి. నేను మీ దేవిక రఘునాథ్. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా? అలాగే నేను ఈరోజు వీడియో ఏంటంటే, 9 డేస్ అయిపోయిందండి నేను పూజ అనేది చేస్తున్నానని అందరికీ తెలుసు కదా, మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు. సో ఈ పూజ అన్ని రోజులు కూడా నేను ఆయిల్ అనేది అస్సలు పెట్టుకోలేదండి. ఇంకా ఈరోజు పెట్టుకోవాలి ఫైనల్గా అని చెప్పేసి నిన్న నైటే పూజ చేసుకొని 9 డేస్ పూజ అనేది చేసేసుకొని ఇంకా కలశం అనేది కదిలిచ్చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఆయిల్ అనేది పెట్టుకోవాలనేది అనుకుంటున్నాను. 9 డేస్ ఆయిల్ అనేది పెట్టుకోకుండా ఉంటే హెయిర్ అనేది చూడండి ఎలా అయిపోయిందో. గడ్డి గడ్డి అయిపోయింది. అంటే నేను హెయిర్ అనేది ఎక్కువసేపు ఆయిల్ అనేది పెట్టుకోకుండా అనేది ఉండలేనండి. కానీ ఇప్పుడు ఇంకా పూజ చేసేటప్పుడు ఆయిల్ అనేది నేను ఎందుకో పెట్టుకోను అనమాట. అస్సలు ఎన్ని రోజులు పూజ అయితే అన్ని రోజులు ఆయిల్ అనేది అస్సలు పెట్టుకోను. సో ఇక ఇలా అయిపోయిందండి నా హెయిర్. తెలుస్తుందా ఇలా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయిల్ అనేది పెట్టేసుకుంటాను నేను. మనకి వాటర్ తాగడము, ఫుడ్ తినడం అనేది ఎంత ఇంపార్టెంటో హెయిర్కి ఆయిల్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అండి. కంపల్సరీ పెట్టుకుంటూ ఉండాలి ఆయిల్ అనేది. మీరు ఒక 1 అవర్ 2 అవర్స్ ఉంచుకున్నా పర్లేదు. నైట్ అనేది పెట్టుకొని పడుకుంటే మీకు హెయిర్కి అనేది ఎక్కువసేపు ఉంటుంది, ప్లస్ మంచిగా అనేది పడుతుందండి హెయిర్కి. మార్నింగ్ తల స్నానం అనేది కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను ఇంకా 1 అవర్ 2 అవర్స్ కంటే ఎక్కువ అనేది ఏం ఉంచుకోనండి. ఎందుకంటే నేను ఇంకా చాలా రోజులు అవుతుంది, కంపల్సరీ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఆయిల్ అని చెప్పేసి నేను పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా అనేది మీరు కూడా ఎప్పుడైనా పూజలు కనుక అలా చేసుకున్నప్పుడు మళ్ళీ పూజ చేసుకున్న రోజు అనేది ఆయిల్ అనేది పెట్టుకోవద్దండి. పూజ అయిన నెక్స్ట్ డే అలా పెట్టుకోండి. నాకైతే మా నాన్నమ్మ వాళ్ళు ఇలా చెప్పేవాళ్ళు అనమాట. ఇలా పూజలు చేసుకున్న రోజు నెత్తికి నూనె అనేది పెట్టుకోవద్దు. అలాగే డివోరెల్డ్ ఛానల్ అనేది కూడా మంచి రెస్పాన్స్ అనేది వస్తుందండి వంటలకి. మీకు ఇంట్రెస్ట్ అనేది ఉంటే ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి, నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోస్ కూడా మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా?
ఆయిల్ అనేది ప్రతి పాయకి అనేది కూడా పట్టాలి అండి. ఇలా ఇలా వేళ్ళు అనేవి ఉన్నాయి కదా, సో ఇలా ఇలా వేస్తే ఏంటంటే మనకు అంత ఆయిల్ అనేది పడుతుంది అనమాట, కంప్లీట్గా అంతా కూడా పడుతుంది. మనం భయపడాల్సిన అవసరం ఏం లేదన్నమాట. ఇంకా వారాహి అమ్మవారి నవరాత్రులు అనేది ఎంతమంది చేసుకున్నారు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే చాలా హ్యాపీగా అనేది చేసుకున్నాను. అంటే టెన్షన్, బాధ అనేది ఏమీ లేదన్నమాట. ఇలా మనం ఎక్కువ పెడుతూ ఉంటే ఏంటంటే మనకి హెయిర్ అనేది ఇలా మసాజ్ చేసుకుంటూ ఉంటే మంచిగా ఆయిల్ అనేది మంచిగా ఇనుకుతుందండి లోపలికి అనేది. ఇంకా ఇలాంటి వీడియోస్ అనేది చాలా చేస్తూ ఉంటానండి, చూస్తూ ఉండండి. ఆ వీడియోస్ అలా మీకు ఎంతో కొంత మెసేజ్ అనేది అయితే అందుతుంది. కాకపోతే ఏంటంటే ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అనేది అర్థమవుతుంది. ఫైనల్గా చూసారు కదా నా హెయిర్ అనేది ఎలా అయిపోయిందో. ఇంకా నేను దీనికి దువ్వెన అనేది యూజ్ చేయనండి ఇప్పుడు, ఎందుకంటే ఆయిల్ అనేది పెట్టుకున్న వెంటనే మనము దువ్వెనతోటి అనేది దువ్వకూడదు అనమాట. హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది, ఎందుకంటే మనం ఆయిల్ అనేది ఇలా మసాజ్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి హెయిర్ అంతా కూడా బాగా లూజ్ అనేది అయిపోతుందండి. సో అలాంటి టైంలో అనేది మనం అస్సలు కూడా దువ్వెనతో అస్సలు దూకోవద్దు అనమాట. ఇలా చేస్తూ ఉంటేనే మీకు ఆల్రెడీ ఇలా చిక్కులు లేకుండా అయిపోతుంది. చూడండి, ఏ హెయిర్కి ఆ హెయిర్ ఇలా చిక్కులు అనేది ఉండదు అనమాట. ఇప్పుడు నేను ఫైనల్గా ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తానండి. మనకి అంటే చిక్కులు అనేది ఎలా పోయింది అనేది చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను పాయ అనేది ఎంత ఈజీగా అనేది తీస్తానో చూడండి. ఇదిగోండి, మనం జడ అనేది ఎలా వేసుకునేటప్పుడు ఎలా పాయలు అయితే తీసుకొని అల్లుకుంటామో సేమ్ అలాగే ఇదిగోండి, తెలుస్తుంది కదా. ఇదిగోండి, ఇదిగోండి, మనము హెయిర్కి అంటే మనము నార్మల్గా అల్లుకుంటే అంటే
దువ్వెనతోటి అనేది దువ్వుకొని మన హెయిర్ అనేది అల్లుకునేటప్పుడు మనకి హెయిర్ అనేది ఎలా వస్తుందో అలాగే మనము ఆయిల్ అనేది పెట్టుకునే దాన్ని బట్టి మసాజ్ అనేది చేసేదాన్ని బట్టి ఇలా చిక్ అనేది లేకుండా మనకి హెయిర్ అనేది మంచిగా అనేది వస్తుందండి. చూసారు కదా నేను ఎంత ఈజీగా జడ అనేది అల్లుకున్నట్టుగా, అంటే దువ్వెనతో దువ్వుకొని మనము జడ అనేది అల్లుకున్నట్టు చేసాము. ఇప్పుడు నేను దీన్ని జుట్టు అనేది ఎప్పుడు కట్ చేస్తానో తెలియదండి. కట్ చేయాలనేది బాగా పడింది నాకు, ఎందుకంటే సన్నం అయిపోయింది అనమాట. మధ్య బాగా టెన్షన్స్ తోటి ఆలోచించేసరికి హెయిర్ అనేది బాగా ఎక్కువ ఊడిపోయింది. ఇంక ఇదైతే ఇంతేనండి ఈరోజు. అంటే నేను ఇంకా తలస్నానం చేసేటప్పుడు మాత్రమే ఈ జుట్టు అనేది ఇప్పేస్తాను అనమాట. చూడండి, సరే కదా ఎంత ఈజీగా మనకి హెయిర్ అనేది ఇలా వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, అందరికీ కూడా బాయ్ అండి. ఈ వీడియో అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. వీడియో చూసి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఇలాంటి వీడియోస్ అన్నీ ఇంకా ముందు చాలా చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఓకే నా ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.